నుంచి రైతు భరోసా హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ తొలి విడత రైతుల ఖాతాలో 2482.02 కోట్లు అంటే 2482 కోట్లు. వర్షాల నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు. రైతుల నుంచి హైదరాబాద్ నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటాడంట మన సారు. వీడియో కాన్ఫరెన్స్ ఇదే రైతు భరోసా సదస్సు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అంటే 6,000 వస్తాయి. 2 సార్లు వేస్తారు ఇవ్వచ్చు. 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ. 9 రోజులు పడుతుంది అంట 9,000 కోట్లు పంపిణీ చేయడానికి. వాళ్ళు మింగడానికి మాత్రం క్షణంలో మింగుతారు. ఏడా శిల్పకళా వేదిక నుంచి స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్ నుంచి శిల్పకళా వేదిక ఏందన్నది చూద్దాం. ఇక నేటి నుంచే రైతు భరోసా హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్. వానాకాలం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మంగళవారం నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదిక మీదుగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడి సాయం నిధుల విడుదలను ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో దశల వారీగా రైతు భరోసా పైసలు జమ చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి విడత మంగళవారం 2 ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో 2,482.02 కోట్లను జమ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు 878.94 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు 1603.08 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతు ఆశీర్వాద సభా వేదిక మార్పు. ఇంతకుముందు 1 ఎకరానికి 2 ఎకరాలకు పోయిన సీజన్లో ఇచ్చిండ్రు. బట్ ఆ సీజన్తో సంబంధం లేకుండా ఆ 2 ఎకరాలతో ఖతమైపోయింది ఆ సీజన్. ఈ వానాకాల సీజన్ మాత్రం కొంచెం క్లారిటీ వచ్చింది వార్తలో. ఈ వానాకాలం సీజన్ మాత్రం రైతులందరికీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్లకు ఈరోజు రైతు భరోసా నిధులు మాత్రం విడుదల కాబోతుంది. 6,000 12,000 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 12,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది. మరి రేపు 3 ఎకరాల 4 ఎకరాల అట్లా 9 రోజుల పాటు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయండి. అంతో ఇంతో ఇప్పుడు లేనత్త కన్నా గుడ్డత్తనే ఏమంటారు, ఒక్కసారి ఇచ్చే కానీ 9 రోజులు ఇచ్చినా మంచిదే, కానీ జర వస్తాయన్న భరోసా మాత్రం కల్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. రైతు ఆశీర్వాద సభా వేదిక మార్పు. ఖమ్మం జిల్లా మద్రాలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే మరి వర్షాల కారణంగానే మార్చిన్లా, లేదంటే బట్టి విక్రమార్కకు చెక్ పెట్టడానికి రైతులందరూ బట్టి విక్రమార్కతోనే ఉంటారు, జర మళ్ళా పైకి వస్తాడు బట్టి విక్రమార్క అని మన కుతంత్రాలు చేసి హైదరాబాద్కు మార్చిన్లా. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో పెట్టుకున్నాడు ప్రోగ్రాం. అది గమ్మత్తుంటే రాజకీయాలన్నీ. హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని, ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులు తమ సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా దశల వారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారికి కలిసి బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే వారికి రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. మొత్తం మీద ఈరోజు 2,482 కోట్ల రూపాయలు మాత్రం విడుదల కాబోతుంది. మొదటగా 1 ఎకరం 2 ఎకరాల ఉన్న రైతులకు విడుదల కాబోతుంది. మరి ఈరోజు 2 ఎకరాల రైతులకు మాత్రం 12,000 రూపాయలు మీకు రైతు భరోసా కింద పడే ఛాన్స్ ఉంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా
ఒక ఎకరం భూమి కలిగిన వాళ్ళు 1 ఎకరం భూమి కలిగిన వాళ్ళు రాష్ట్రంలో 14,65,000 మంది రైతులు ఉన్నారు. 1 ఎకరం భూమి కలిగిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో 14,65,000 మంది ఉంటే 2 ఎకరాల వరకు భూమి కలిగిన వారు 26,72,000 మంది ఉన్నారు. 72,000 మంది ఉన్నారు. మొత్తం మీద 2,400 పైచిలకు కోట్లు మాత్రం ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. కొంచెం రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశమే అని కూడా చెప్పుకోవచ్చు. రైతుల సమస్యలపైన రైతుల పనిముట్లు కావచ్చు, వ్యవసాయ విస్తరణాధికారులు ఫీల్డ్లోకి వెళ్ళడం కావచ్చు, వ్యవసాయ అధికారులు ఫీల్డ్లోకి వెళ్ళాలి. రైతులే అయ్యా సార్ 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 అనుకుంటా పోతేనే అధికారులు దొరుకుతలేరంట. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి. ఏ విత్తనం వేస్తే ఏ పంట వేస్తే ఏది మంచిగా ఉంటుంది, భూమికి ఏది చేయాలి అనేది భూసార పరీక్ష కేంద్రాలు పెట్టి రైతులకు మంచి చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి జస్ట్ ఎలక్షన్ల రాగానే ఏ రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదు, ఎద్దేడిచిన వ్యవసాయం ఉండనే ఉండదు, మొత్తం మనమే చేయాలి అంటారు. మరి తీరా టైంకి ఏం చేస్తారంటే మళ్ళా కండిషన్ సప్లై అన్న చర్చ. మీరు ఏ రైతునన్నా టచ్ చేయండి అబ్బా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ రైతునన్నా టచ్ చేయండి. రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? రైతులకు కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే 80% పబ్లిక్ రైతులు కేసీఆర్ పాలన బాగుంది అని చెప్తున్నారు. ఇక కట్టర్ కాంగ్రెస్ రైతులు మాత్రం రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని చెప్తారు. ఎందుకంటే టంగా 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 టిక్కు 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 టిక్కుమని ఎక్కడ కూడా రైతు బంధు నిధులు ఆగలే. ఆయన అప్పే చేసిండో, అటుకులే బుక్కిండో, అన్నమే తిన్నాడో తెలియదు కేసీఆర్, కానీ రైతు భరోసా నిధులు ఆగలే, రైతు బంధు నిధులు ఆగలే. అప్పుడు టక 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 టెన్షన్గా పడేది. రైతు చచ్చిపోతే దినాలు కాకముందే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేది. నేను కూడా చాలామందిని మా ఊర్లో కూడా చూస్తున్నాను. తద్వారా గిప్పులో ఉన్న రైతు అప్పులు కట్టుకొని ప్రశాంతమైన జీవనం సాగించే వాళ్ళు. మరి ఇప్పుడు ఏమవుతుంది? తుమ్మల నాగేశ్వరరావు ఒకటి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతాడు. అంతన పొంతన ఉండదు, ఆగమాగం ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైనా కుదుట పడుతుందా అంటే అవుననే సమాధానాలు కూడా వస్తూ ఉంది కాంగ్రెస్కి సంబంధించింది. ఇది రైతు భరోసా నిధులు మంచిగానే ఉన్నాడు బట్టి విక్రమ. అయ్యో, వ్యవసాయ శాఖ మంత్రి ఫోటోలు ఉండా? ఇప్పుడు ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి ఫోటోనే ఉండాలి కదా కనీసం. రైతులకు సంబంధించింది వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో ఉండాలి కదా.